ఓ కూరగాయలాట రేపు మీ అమ్మ ఎన్నిసార్లు వెళ్తావురా నిన్ను బర్రేమన్నట్టు అన్నవో ఏదో పీకుడు అని తెంగినట్టు 9 దాకా అంటావు గుద్దకు మాన బెడలే దేవుడు కొద్దిగా ఓ రేపు అన్నాడు పోతున్నది ఎర్రకిగా అన్న సిగరెట్ అన్న. అరే బాబు కాత ఎక్కువ అవుతుంది జర యూల్లో పెన్నం పోరాళ్ళు ఉన్నోని అయ్యో ఇత్తతి అన్న ఎటన్నా దెంకపోతున్నా ఊరేసరికి ఇట్లా ఇత్తతి నాకు జాబ్ రాగానే ఇంకెన్నాడు నీకు జాబ్ నాకు పెళ్లి కాక ముందు నుంచి చెప్తున్నా నాకు పెళ్లి పోరడు కూడా ఆడు స్కూల్ కూడా పోవాటే ఇంకెన్నారా నువ్వు జాబ్ కొట్టేది నువ్వైతే ఖాతాలు కట్టేయలేదు పీకి ఇచ్చేయలేదు పాత ఆతలు ఇట్లనే ఉంటది అరా పద్ధతి. ఈసారి పక్కా కొడతా అన్న జాబ్ సాలరీ రాగానే ఫస్ట్ నీకే ఇస్తా నీ బాకీలేం పో సిగరెట్ అయితే నా మొక్కన తెంగు ఈ బీడిపిచ్చం కళ్ళుద్దర కథలు దెంగకరా సగం అన్న కట్టరా నీకు దండం పెడతా ఎందుకన్నా ఇట్లతో పొద్దున ఆ వడ్డీ పట్టేసి కానీ ఉచ్చ వెక్కినవేంది ఎంత కఠినస్తుడో అంత జాలిగుండే మా డాడీది ఎందుకంటే నన్ను ఇన్ని ఇయర్స్ నుండి మేపుతాడు గొడ్డు గోరని మేపినట్టు ఆయన నాకు 4 బర్రెలు ఉన్నాయి నాకన్నా అవే బెటర్ అని మా డాడీ ఫీలింగ్ అది కూడా నిజమే అనుకో. ఇంకా మెయిన్ గా నాకు అక్క పెళ్ళైపోయింది పోషమ పొతం పెడితే మైసమ మాయం చేసినట్టు మా దగ్గర ఏమైనా పైసలు జమైనా అనుకో ఊరికా వేసుకుంటా తుడుచుకుంటా జమైనా కొంచెం అని వాసన వస్తుంది కావచ్చు నాకు కచ్చిన. సో ఇదేనండి నా స్టోరీ అన్ఎంప్లాయిడ్ బతుకు ఎలా ఉంటుందో ముందు చూపెడదిగా. కొంచెం టీవీ సౌండ్ తక్కువ అయితే ఏమైతుంది డాడీ సౌండ్ చంద్ర అయినట్టు అంత సౌండ్ పెట్టుకొని వింటున్నా. నీకేం చెప్పినా పాల పైసలు అడగానికి పొద్దుగాలే ఓరా అని చెప్పి నా కొత్త కౌరుగాని ఇంటికి అంబటాల దాకా అన్నమేవరా రాదు అన్నట్టు నేను పాల పైసలు పూల పైసలు అడగానికి ఇంట్లో పండి బిచాడు పోయినట్టు ఓనా ఎన్నిసార్లు చెప్పినా డాడీ నీకు నోరు లేతానేదిరా ఇంటికి గడ్డపారలు అయినాయిలే మాటలు ఇంటలేవు గర్వ లేతా నువ్వు కుక్కలు వేసినట్టే మళ్ళగా ఆ కోరి గాని సెకండ్ సెటప్ కూడా పైసలు ఇస్తలేదు పాల పైసలు అడిగి ఇంట్లోకి రా అంటుంది. నాకు అడ్రస్ చెప్పు డాడీ నేను పోతా పాల డబ్బా వాటి తింటా పాలతో పాడుకోవు. అమ్మా జరగా మిక్సీ సౌండ్ ఆఫ్ చేయలేవే నిద్రత్తలేదు. అమ్మా ఆపే నీకు దండం పెడతా ప్రశాంతంగా పడుకొని పొద్దునా. అమ్మా జరగా ఫ్యాన్ అన్న ఆఫ్ చేయమ్మా పక్కింటి ఆంటీ ఊరినట్టు గర్ర నొరుతూనే ఉంది ఆ ఫ్యాను. అవ్వ వీళ్ళు బతకనియారు న్యూస్ తోనే దావా మా ఆయనైతే. నా పేరు బాబు నేను ఒక అన్ఎంప్లాయ్ అంగట్లో అన్ని ఉన్నా అల్లిని గుద్దల శని ఉన్నట్టు చుట్టూ ఇన్ని జాబ్స్ ఉన్నా గుద్దల శని ఉన్నట్టు నా బతుకు ఒక జాబ్ లేదు ఏం లేదు దాసి దయాల పాలు చేసినట్టు నేను ఏం చేసిన తావుడు బుక్కుడు గివ్ అవుతున్నాయి నా బతుకంతా. ఇంకా బోనస్ కింద దెంగులు తింటున్నా. ఇగో ఇక్కడ కనబడతాను చూడు ఈయనే మా అమ్మ చాలా మంచిది. నా లైఫ్ లో ఏదైనా పాజిటివ్ ఎనర్జీ ఉన్నదంటే అది మా అమ్మనే. ఇగో ఇక్కడ కనబడతాను చూడు పెద్ద మనిషి ఈయననే మా అయ్య అదే మా డాడీ. పేన జన్మలో సంవత్సరమో 6 అతగోడలో గానీ సెంటం అంటే సెంటం పడది మా ఇద్దరికి.